సార్ సార్ ఒలిపి అంగిశెట్టి వెంకటశేషయ్య 2వ డివిజన్ వచ్చినారనా సార్ సార్ అన్న అన్న కొంచెం కోసల రామేశ్వరమ్మ 24వ డివిజన్ నీలిమ వచ్చినారా 3వ డివిజన్ సానా అశోక్ రెడ్డి షేక్ జాకీర్ హుస్సేన్ ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని నెల్లూరు రూరల్ శాసనసభ్యులు పెద్దలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మరియు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దాదాపు ఈరోజు 20 మందికి లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి ఈ 1.5 సంవత్సరం కాలంలో దాదాపు ఒక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 4,20,00,000 రూపాయల 26,000 రూపాయల దాకా ఈరోజు ఎవరైతే హాస్పిటల్స్లో ఉన్నటువంటి పేషెంట్లు చూపించుకున్న తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్కి అప్లై చేస్తే ఒక నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 4,20,00,000 రూపాయలు ఇవ్వడం ఇది ఒక చరిత్ర. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ పెట్టినప్పుడు 6 నెలలకో సంవత్సరానికో అది కూడా 1,00,000 రూపాయలు మనకు ఖర్చు అయితే కేవలం 10,000 20,000 రూపాయలు ఇచ్చి కేవలం చేసేవారు. కానీ ఈరోజు చెక్కు మనం అప్లై చేసినటువంటి 15 నుంచి నెల రోజుల లోపల 30 రోజుల లోపల మనకి చెక్కు వస్తూ ఉంది. ఇది ప్రజాప్రభుత్వం, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏ కష్టం వస్తేనే ఒక కష్టం వచ్చి ఆరోగ్యం బాగలేకపోతే హాస్పిటల్లో జాయిన్ అయితే వాళ్ళకి ఎంత ఇబ్బందుల్లో ఉంటారో చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. కాబట్టి పెట్టినటువంటి 30 రోజుల లోపలే చెక్కుని ఇస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. గెలిపించారంటే ప్రజల్లో ఉండేటువంటి విధానం, నిత్యం మా ప్రజల యొక్క సమస్యలు తెలుసుకున్నటువంటి పద్ధతి ఈ యొక్క ప్రజల యొక్క పరిస్థితి. అయితే ఈ యొక్క ఆఫీసు 24 గంటలు 24/7 అందుబాటులో ఉండేటువంటి వ్యక్తులు ఉండేటువంటి ఆఫీసు. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు కానివ్వండి, రాష్ట్ర నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు కానివ్వండి. అయితే అభివృద్ధి, సంక్షేమం, ప్రజల యొక్క సమస్యలు వచ్చేటువంటి పరిస్థితుల్లో ఈ ఆఫీస్కి వచ్చి విన్నవించుకుంటే సాధ్యమైనంత వరకు ఎమ్మెల్యే గారి స్థాయిలో ఉన్న, గిరిరెడ్డి గారి స్థాయిలో ఉన్న క్షణంలో తీర్చేటువంటి పరిస్థితి ఈ యొక్క ఆఫీసు. దాంట్లో భాగంగానే ఏదైతే హాస్పిటల్కి ఖర్చు పెట్టుకున్నటువంటి డబ్బులు ఆరోగ్యశ్రీ రూపాన లేకపోతేప్పటికీ రాష్ట్రానికే పెద్ద కూడుగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఏ సమస్య ఉన్నా సీఎం దృష్టికి తీసుకపోతే ఆ సమస్యను క్లియర్ చేసేటువంటి పరిస్థితి. అందులో భాగంగా సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఏదైతే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్లు ఈ యొక్క ప్రజలు ఈ యొక్క బిల్లులు పెట్టుకున్న ప్రతి ఒక్కరికి కూడా సాధ్యమైనంత వరకు వాళ్ళకి 15 రోజుల వ్యవధిలోనే ఈ యొక్క చెక్కులు పంపిణీ చేసేటువంటి కార్యక్రమం. ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం ఏర్పాటైన ఇప్పటి వరకు ఈ యొక్క 18 నెలల్లో దాదాపు 4,20,26,000 రూపాయలు ఈ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మా నాయకులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, గిరిధర్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలకు అందుబాటు చేయడం. ప్రజాప్రభుత్వం, ప్రజల కోసమే పనిచేసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. అభివృద్ధి, సంక్షేమం 2 పట్టాల్లాగా తీసుకోపోయేటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. అలాగే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రజల పట్ల అంకిత భావం, ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉన్నటువంటి నాయకులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, అలాగే గిరిధర్ రెడ్డి. కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ యొక్క ఆఫీసు అన్ని విధాల అందుబాటులో ఉంటుంది. ఈ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి రూరల్ నియోజకవర్గ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నాం.